ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వాళ్ళిద్దరూ వెళ్ళిన రూట్ మ్యాప్ తీసుకొని సీసీ కెమెరాలో చెక్ చేయండి, సరేనా? నాకెందుకో పల్లవి అనుదీప్లు బ్రతికే ఉన్నారనిపిస్తోంది. కాసేపు ఓపిక పట్టమ్మా, వాళ్ళ డెత్ న్యూస్ వస్తుంది. పల్లవికి పెట్టిన బెల్ట్ బాంబు టెక్నికల్ ప్రాబ్లం వచ్చి పేలకుండా ఉండదు కదా. సాగర్ది క్రిమినల్ మైండ్, పైగా పల్లవి అనుదీప్కి దక్కకూడదన్న కసి కోపం కూడా ఉంది కదా. అలాంటప్పుడు అడ్వాన్స్ బెల్ట్ బాంబ్ పెట్టుంటాడు. ఆ పల్లవి పైకి పోయినా అనుదీప్ బతికే ఉండాలి. తొలి ప్రేమ కదా, అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నావు. అనుదీప్ బతికితే బాగుండని మనసులో చిన్న ఆశ మొదలైంది. అనుపల్లవం మీద ఆశను చంపుకున్నట్టు అనుదీప్ మీద కూడా ఆశను వదులుకో మ్యాగీ. అనుదీప్ తల్లి కాబట్టి ఆ వాసంతిని వదిలేశాను. లేదంటే కోర్టుకు వెళ్ళైనా నా కూతుర్ని తెచ్చుకోగలను. కొడుకు శవాన్ని చూసుకున్న ఆవిడ నీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడదు. ఆ పల్లవి ఆస్తి అంతా నీ పేరు మీద ఉంది, తృప్తిపడు మ్యాగీ. ముందు పల్లవి అనుదీప్ల శవాల ఆనవాళ్లు దొరకని, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. పల్లవి పల్లవి అనుదీప్ ఎవరు మ్యాగీ? ఎవరు నాకు కనిపించరే? ఆ కారులో అనుదీప్ పల్లవి వెళ్తున్నారు. నా డౌట్ నిజమైంది. వాళ్ళిద్దరు బాబాయ్ వాళ్ళిద్దరు బతికే ఉన్నారు. నువ్వు నిజంగానే వాళ్ళిద్దరిని చూసావా మ్యాగీ? అయ్యో చూశాను చూశాను చూశాను. వాళ్ళిద్దరు కారులో కూర్చొని వెళ్తున్నారు. ఆ బెల్ట్ బాంబు బ్లాస్ట్ అవ్వలేదు. వెంటనే కార్ తీయండి బాబాయ్. ఈ ఆస్తంతా పూర్ణిమది, అంటే పల్లవిది. అందుకే అనుపల్లవి పేరు మీద ఆస్తంతా రాసిచ్చేయండి. పల్లవి అనుదీప్ల శవాలు ఇంకా దొరకలేదు. అప్పుడే ఆస్తి కోసం వచ్చావా ముసలి నక్క? నేను ముసలినక్కనే, కానీ నువ్వు విశ్వాసం లేని కుక్కవి. ఏయ్, కుక్క నక్క అన్నావంటే నాకు తిక్క రేగుతుంది. నీలాంటి కుక్కల అరుపులకి భయపడేవాణ్ణి కాదు. ఈ ఫ్రస్ట్రేషన్ లో నేనేం చేస్తానో నాకే తెలియడం లేదు. అత్తయ్య, గన్ ఎక్కడుంది? నువ్వు ఆగమ్మ మ్యాగీ. ఏమండి, అనుపల్లవిని ఇవ్వమని అడిగితే మెడ మీద కత్తి పెట్టి బెదిరించారు. ఇప్పుడు ఆస్తి కోసం నువ్వొచ్చావు. ఇదంతా పల్లవి అనుదీప్లో ఆడుతున్న నాటకం కదా. పల్లవి అనుదీపులు ఎక్కడున్నారు? వాళ్ళు బ్రతికే ఉన్నారు. మా మ్యాగీకి వాళ్ళిద్దరు కారులో వెళ్తూ కనిపించారు. తను కళ్ళారా చూసింది. సో వాళ్ళిద్దరి నాటకం ప్రకారం పాప నీ దగ్గరే ఉండాలి. ఆ తర్వాత ఆస్తి కోసం మీతో రాయబారం నడపాలి. అదేగా మీ ప్లాను? నిజంగా పల్లవి అనుదీపులు బ్రతికే ఉంటే ఈ ఆస్తి మాకు అవసరం లేదు. వాళ్ళిద్దరే మాకు కోట్ల ఆస్తి. అంకుల్, ఈ మాటలు మా దగ్గర చల్లవు. పల్లవి అనుదీప్లు బతికి ఉంటే నా ముందుకు రమ్మని చెప్పండి. అప్పుడు ఈ ఆస్తి ఐశ్వర్యంతో పాటు నా కూతురు అనుపల్లవిని వదిలేసి వెళ్ళిపోతాను. వెళ్ళండి. మీరు చెప్పేది నిజమో కాదో తేల్చుకొని వస్తాను. అంత గందరగోళంగా ఉంది. ఇంతకీ పల్లవి అనుదీప్లు ఎక్కడున్నారు? మ్యాగీ, మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళిద్దరిని నువ్వు నిజంగా చూసావా?
ఎస్, పల్లవి అనుదీప్లు బతికే ఉన్నారు. నేను చూశాను. అనుదీప్, నువ్వు? నేను చచ్చి ఆత్మనై వచ్చాననుకుంటున్నావా? నేను చావలేదు. కేవలం పల్లవి మాత్రమే చచ్చిపోయింది. నేను బతికే ఉన్నాను. నువ్వు కోరుకున్నది ఇదే కదా మ్యాగీ? అవును. ఇది కళ నిజమా? పల్లవితో పాటు చనిపోదామని తనతో వెళ్ళాను కానీ చివరి నిమిషంలో నీకేదన్నా గిఫ్ట్ ఇద్దామని తిరిగి వచ్చాను మ్యాగీ. నువ్వు చెప్పేది నిజమా అనుదీప్? అవును, పల్లవి చనిపోయింది, నేను తిరిగి వచ్చాను. ఫోన్ చేసి రావచ్చు కదా. అందరూ నన్ను స్వార్థపరుడు అనుకుంటారని ఇలా సీక్రెట్గా వచ్చాను. అనుదీప్, నేను ఊహించిందే జరిగింది. నువ్వు నా ప్రాణమయ్యావు. నువ్వు నాకు ప్రాణం. ఐ లవ్ యూ అనుదీప్. మనం త్వరగా బయలుదేరాలి మ్యాగీ. ఎక్కడికి అనుదీప్? స్వర్గానికి. అంటే ఇద్దరం కలిసి పైకి వెళ్దాం. పైకి వెళ్ళడం ఏంటి అనుదీప్? నా పల్లవి స్వర్గంలో ఉంది, అక్కడికి నిన్ను కూడా తీసుకెళ్తాను మ్యాగీ. నా పల్లవిని చంపి నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండాలనుకున్నావు. నిన్ను చంపడానికి వచ్చాను.
ఎస్, నాకు తెలుసు నువ్వు పల్లవి పిచ్చోడివని. దీనంతటికీ కారణం నువ్వు. నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగినా పెళ్లి మండపం నుంచి పల్లవితో పాటు వెళ్ళిపోయావు నువ్వు. నేనెంత బాధపడుంటానో నీకేం తెలుసు. మగాడు ఎంతో మందిని ప్రేమించొచ్చు, ఎంతో మందిని ప్రేమగా చూసుండొచ్చు, కానీ ఆడది ఒక్కడే ప్రేమిస్తుంది. ప్రాణం పోయే వరకు బాణ్ణే మనసులో నింపుకుంటుంది. అది గుడ్డి ప్రేమ. అయితే పల్లవికి నీకు మధ్య ఉండే ప్రేమ ఓన్లీ డబ్బు ప్రేమ. అది నీకు అర్థం కాదు అనుదీప్. నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి ఎన్నైనా థియరీలు చెప్తావు మ్యాగీ. ఇప్పుడు నువ్వు కావాలని వచ్చావు. నువ్వు ఆ సాగర్ కలిసి నా పల్లవిని చంపినందుకు నిన్ను చంపాలని వచ్చాను. సాగర్ చనిపోయాడు. ఇక నువ్వు మిగిలావు, ఇక నువ్వు మిగిలావు, ఇక నువ్వు మిగిలావు. అనుదీప్, నా జోలికి రావద్దు అనుదీప్. మర్యాదగా బయటికి వెళ్ళిపో. అనుదీప్, నన్ను చంపకు. అనుదీప్, ప్లీజ్ నన్ను చంపకు. ప్లీజ్ అనుదీప్, నన్ను చంపకు. అనుదీప్, నన్ను చంపకు. అనుదీప్, నన్ను చంపకు. అత్తయ్య, అత్తయ్య, అనుదీప్ నన్ను చంపేస్తున్నాడు. అత్తయ్య, త్వరగా రండి. మ్యాగీ, మ్యాగీ, మ్యాగీ! అనుదీప్ ఎక్కడమ్మా? లేడు కదా? భయపడకు మ్యాగీ. అనుదీప్ లేడా? కలగన్నావు కదా? అవును. నీ ఉప్పు తిన్నాను కాబట్టి చెప్తున్నానమ్మా. నా మాట విని నువ్వు వెంటనే ఇంకో పెళ్లి చేసుకో. అత్తయ్య, అవునమ్మా, ఈ రోజు కాకపోతే రేపైనా ఆ అనుదీప్ పల్లవిలు చచ్చిపోయారని న్యూస్ వస్తుంది. ఆ తర్వాత నీ లైఫ్ ఏంటో ఆలోచించుకో. అనుదీప్ ని మర్చిపోవాలంటే నీకింకో దారి లేదు. మళ్ళీ ఏ హీరోతోనో సినిమా అని నీ లైఫ్ ని నాశనం చేసుకోవద్దు. నా మాట విను మ్యాగీ. పెళ్లి డెసిషన్ తీసుకో, సరేనా? అమ్మా బిందు, పల్లవి అనుదీపుల గురించి తెలిసిందా? నేను గోపి మొత్తం వెతికాం. వాళ్ళ జాడ తెలుసుకోలేకపోయాం. అమ్మా, పల్లవి అక్క బావ క్షేమంగా తిరిగొస్తారు. ఆ నమ్మకం పోయిందిరా గోపి. నేను అక్కతో మాట్లాడానమ్మా. అవునమ్మా, 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 అవునమ్మా. దారిలోనే వస్తారని అమ్మ చెప్పింది. అక్కని చూస్తానో లేదో. పల్లవిని చివరిసారిగా చూడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను గోపి. అక్క, నువ్వు ఒకసారి ఫోన్ చేయ అక్క. అనుదీప్ బావకి ఫోన్ చేయండి. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి గోపి.
विशाला विश्वपोषणी च त्रिपुराम्बिका कपालिनी पाहि मां पुण्यावती। అనుదీప్, మళ్ళీ అడుగుతున్నాను, నీ నిర్ణయం మార్చుకుని ఇంటికి వెళ్ళు. అనుపల్లవిని బాధ్యతగా ఎవరు చూసుకుంటారు? అనుపల్లవి విషయంలో నీ బాధని నేను చూడలేకపోతున్నాను. అనుపల్లవిని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు, కానీ నాకు నా పల్లవి తప్ప ఎవ్వరూ లేరు. అనుదీప్, నీ ప్రేమని చూస్తుంటే నాకు బ్రతకాలని ఉంది, కానీ ఈ జన్మకి వద్దు. ఎందుకంటే నేను మంచి చేస్తున్నానని అనుకొని చాలా మందిని బాధ పెట్టాను. నా మనసులోని బాధని పంచుకోలేక నాకు నేనే బాధపడ్డాను. అలా చేయడం వల్ల మీరు బాధపడ్డారు కాబట్టి ఈ జన్మకు నాకు శిక్ష ఆ దేవుడు కరెక్ట్ గానే విధించాడు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. మరో జన్మలో నేనే నీకు భార్య కావాలని ఆ దేవుడితో ఫైట్ చేస్తాను. ఇప్పుడు మాత్రం నన్ను క్షమించు. పల్లవి, ఏంటి నువ్వు చేస్తుంది? ఇలా అయినా నన్ను క్షమిస్తావని. పల్లవి, గోపి, అనుదీప్, గోపి, బావా బావా, అక్క ఎక్కడుంది బావా? నేను అక్క చూడాలి బావా. బావా మాట్లాడు బావా. గోపి, మీ అక్క పల్లవిని చూసే అదృష్టం లేదురా. మేమందనంత దూరంగా వెళ్ళిపోతున్నాం. మేము నిన్ను కలవలేం, కానీ చివరిసారిగా మీ అక్క నీతో మాట్లాడాలని అడిగింది. గోపి, అక్క నిన్ను చూడాలనుందక్క, ఒకసారి నువ్వైనా చెప్పక్క. నన్ను క్షమించు గోపి, నేను నిన్ను కలవలేను. ప్లీజ్ అక్క. నువ్వు ముందు నేను చెప్పేది విను. అనుపల్లవిని పెంచి పెద్ద చేసే బాధ్యత నీదే. అలాగే అక్క. మా గతం గురించి అనుపల్లవికి ఎప్పటికీ చెప్పకు. బాగా చదివి ఉద్యోగం సంపాదించి అమ్మ నన్నల్ని బాగా చూసుకోవాలి నువ్వు. అలాగే అక్క. అనుపల్లవి బాధ్యత నేను తీసుకుంటాను. నీలాగే అనుపల్లవిని పెంచి పెద్ద చేస్తాను. నిజమక్క, ప్రామిస్. పల్లవి, బిందు, నువ్వు ఈ స్నేహితురాల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? నా తలరాత అంతవరకే రాసి పెట్టి ఉంది బిందు. 25 ఏళ్లకే 100 ఏళ్ల జీవితాన్ని అనుభవించినట్టు మాట్లాడుతున్నావు పల్లవి. బిందు, అనుదీప్ కూడా నాతో పాటే ఉన్నాడు. వెళ్ళిపోమంటే నా మాట వినడం లేదు. చావు బతుకుల్లో తోడుగా వచ్చేవాడే కదా భర్త అంటే.
నువ్వు లేని జీవితాన్ని అనుదీప్ ఊహించుకోలేడు. చావు పుట్టుకల్ని జయించిన నిజమైన ప్రేమ మీ ఇద్దరిది. నిన్ను కాపాడుకోలేని ఈ దౌర్భాగ్యపు లోకానికి దూరంగా వెళ్ళిపోతున్నావు పల్లవి. పల్లవి 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 ఫోన్ కట్ అయిపోయింది గోపి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.